హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఒక కొత్త మొక్కతోటి మేము ముందుకు వచ్చిన అనమాట. ఇది కొత్త మొక్క అనుకుంటాం కానీ పాత మొక్కనే, కానీ ఇది కనుమరుగైపోయింది. అంటే మనం ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసి ఉంటాం అనమాట ఈ మొక్కను. ఈ మొక్క గురించి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీతోటి పంచుకుంటా. అంతకుముందు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. అయితే దీన్ని ఉడుంబర లేదా ఉంబర్ చెట్టు లేదా అడుంబర చెట్టు, లేకపోతే ఫీకస్ గ్లోమెరాటా భారతదేశంలోని విశ్వ వృక్షాల్లో ఒకటనమాట. ఇది వేదకాలం నుండి దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగానే కాకుండా దాని విచిత్రమైన మరియు ఉపయోగకరమైన నాణ్యత కారణంగా మరియు పాక్షికంగా దాని వైద్యము మరియు వైద్య శక్తుల కారణంగా కూడా ప్రసిద్ధి చెందిందనమాట. దీన్ని ఇంకా తెలుగులో మేడి చెట్టు అంటారు. మేడి చెట్టు అనంగానే మీకు ఒకటే గుర్తుకు రావచ్చు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పుట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మధుర బింకమేలాగుర విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం. ఈ మేడి చెట్టు చాలా కాయలు కాస్తుంది, కానీ అందులో చాలా వరకు పురుగులు ఉంటాయి. అదే పిరికివాడు గినంగా అట్లనే అనే అనే అర్థంతో ఈ పద్యం చెప్తూ ఉంటారు అనమాట. ఏదో చిన్న ఉన్నప్పుడు మనము నేర్చుకున్న పద్యం అనమాట ఇది. ఇప్పుడు ఈ పద్యము వినడం గినంగా మానేసినాం అనమాట. అయితే ఈ ఉడుంబర లేదా ఉంబర్ చెట్టు లేదా అడుంబర చెట్టు ఫీకస్ గ్లోవెరాటా. అయితే ఈ చెట్టు భారతదేశంలోని విశ్వ వృక్షాల్లో ఒకటి అనమాట. అయితే ఇది వేదకాలం నుండి దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగానే కాకుండా దాని విచిత్రమైన ఉపయోగకరమైన నాణ్యత కారణంగా మరియు పాక్షికంగా దాని వైద్య శక్తుల కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క సైంటిఫిక్ పేరు ఫీకస్ గ్లోవెరాటా రాక్స్ అనమాట. ఫీకస్ రెసెమోసా లిన్ అని పిలువబడే ఎండిన బెరడుతో భారతదేశం అంతటా పంపిణీ చేయబడ్డ ఒక పెద్ద ఆకురాల్చే చెట్టు అనమాట ఇది. ఇది ఏడాది పొడవునా సతత హరిత అడవులు, తేమతో కూడిన ప్రాంతాలు మరియు 1800 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రవాహాల ఒడ్డున పెరుగుతుంది మరియు వృద్ధి చెందుతుంది. మరియు తరచుగా నీడ మరియు దాని తినదగిన పండ్ల కోసం గ్రామాలలో సాగు చేస్తూ ఉంటారనమాట. ఇది చాలా పెద్దగా అవుతుంది ఈ చెట్టు. అయితే ఈ చెట్టు మతపరమైన గౌరవం వేదకాలం నాటిదనమాట. ఎందుకంటే ఇది గంగా, సరస్వతి మరియు లక్ష్మీ దేవతలను, అలాగే నందిని అంటే శివుని వాహనము సూచించే కొన్ని దేవతలను పూజించాల్సిన అవసరం ఉన్న విశ్వ వృక్షాల్లో ఒకటనమాట. అయితే ఈ గౌతమ ఋషి శివుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు శివుడు పంపిన గంగా నది మొదట బ్రహ్మగిరి కొండపై ఉన్న ఔదుంబర చెట్టు అంటే ఈ మేడి చెట్టు అనమాట, భారతీయ అంజూర చెట్టు కొమ్మపై దిగిందని నమ్ముతారు. అందువల్ల ఇది చాలా పవిత్రమైనది అని నమ్ముతారు. దీనిని ప్రసిద్ధ భారతీయ మర్రి, ఫీకస్ బెంగలెన్సిస్ మరియు ఫీకస్ రెజియేనేసాతో పాటు పవిత్రమైన తోటగా పూజిస్తారన్నమాట. ఈ ఉడుంబర చెట్టు యొక్క గొప్ప పవిత్రతను దాని విచిత్రమైన నీటిని విడుదల చేసే లేదా నీటిని ఇచ్చే గుణం కూడా కారణమని చెప్పవచ్చు అన్నమాట. ఈ చెట్టు మొదటన చాలా వాటర్ ఉంటాయంట. భారతదేశంలో పురాతన రోజుల్లో వేసవి కాలంలో నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల గుండా ప్రయాణించే ప్రయాణికులు తమకు దాహం వేసినప్పుడు ఉడుంబర చెట్టును వెతుక్కుంటూ వెళ్ళేవారు. ఆ చెట్టు దొరికినప్పుడు వారు దాని వేళ్ళను తవ్వి వేరుతో కొంత భాగాన్ని కోసి కింద ఒక కుండను ఉంచేవారు. 1 గంటలోపు కుండ తీపి నీటితో నిండిపోతుంది. ఈ ఉడుంబర చెట్టు యొక్క ఈ విచిత్రమైన లక్షణాలను దృష్టిలో ఉంచుకొని దీనిని సంస్కృతంలో క్షీరవృక్ష లేదా పాల చెట్టు అని, దుగ్ధ లేదా బంగారు పాల చెట్టు అని పిలిచేవాళ్ళు. భారతదేశంలో గ్రామాల్లో ఇప్పటికీ ఔదుంబర చెట్టు యొక్క పొడి బెరడు పరాన్నజీవికి మేకపాలతో తీసుకుంటే వారికి పుత్ర సంతానం కలుగుతుందనే నమ్మకం కారణంగా బంజరు స్త్రీలు ఔదుంబర చెట్టును పూజిస్తారు.
ఈ నమ్మకం బహుశా ఋషిని కనడానికి విశ్వామిత్రుని తల్లి ఔదుంబర వృక్షాన్ని కౌగలించుకుందనే జానపద కథ కారణంగా ఉండవచ్చు అన్నమాట. అథర్వణ వేదంలో ఉడుంబర లేదా ఔదుంబర శ్రేయస్సును సంపాదిస్తుందని మరియు శత్రువులను ఓడించడానికి ఒక సాధనంగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మరియు ఈ ఔదుంబర చెట్టు యొక్క రక్ష మరియు దాని గౌరవార్థము పఠించబడిన ఒక శ్లోకము ప్రసిద్ధ వాడుకలో ఉంది. ఇది తెత్తెరియ సంహిత, ఐరేతేయ బ్రాహ్మణము, శతపత్ర బ్రాహ్మణం మరియు మహాభారతం ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించబడింది. పురాతన చరిత్రలో ఈ చెట్టు ఇక్ష్వాకుల వంశానికి చెందిన రాజా హరిశ్చంద్రుడి కథలో వర్ణించబడ్డాయి. ఈ హరిశ్చంద్రుడి కిరీటము బంగారు వృత్తంలో అమర్చబడిన ఔదుంబర చెట్టు కొమ్మ అని చెప్పబడింది. ఇంకా సింహాసనము ఈ కలపతో తయారు చేయబడిందని మరియు రాజకుమారుడు దానిని తన మోకాలిపై అధిరోహించి దేవతలకు తనతో పాటు అధిరోహించమని జపించేవాడని చెప్పింది. వారు కనిపించకుండానే అలా చేశారు. శుక్ల అంటే తెలుపు యజుర్వేదంపై వ్యాఖ్యానము అయిన శతపత్ర బ్రాహ్మణము దేవతల నాయకుడైన ఇంద్రుని సోమాన్ని అంటే మత్తు కలిగించే వైన్ అధికంగా సేవించినప్పుడు అతని మాంసం నుండి వచ్చిన శక్తి నుండి ఈ ఔదుంబర చెట్టు సృష్టించబడిందని పేర్కొంది. ఇంద్రుని జుట్టు నుంచి అతని ఆలోచన గ్రహించి జొన్నగా మారిందని, అతని చర్మం నుండి అతని గౌరవార్థం ప్రవహించి అశ్వత్థామ వృక్షం అయిందని, అతని మాంసం నుండి అతని శక్తి ప్రవహించి ఉడుంబర వృక్షం అయిందని, అతని ఎముకల నుండి అతని తీపి పానీయం ప్రవహించి న్యాగ్రగోద్ర వృక్షం అయిందని, అతని మధ్య నుంచి అతని పానీయం సోమరసం ప్రవహించి బియ్యంగా మారిందని చెబుతుంది. ఈ విధంగా అతని శక్తులు లేదా కీలక శక్తులు ఇంద్రుని నుంచి ఉద్భవించాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తుల ప్రతీక అయిన దత్తాత్రేయుడు ఈ ఉడుంబర వృక్షం కింద కూర్చొని తన మతపరమైన ఉపన్యాసాలు ఇచ్చాడని మన పురాణ కథలు చెప్తున్నాయి అన్నమాట. ఈ ఉడుంబర చెట్టు కొమ్మలను పవిత్రమైన యజ్ఞయాగాలు అర్పణగా ఉపయోగిస్తారు. మరియు స్మృతి నియమం ప్రకారం ఈ ఔదుంబర స్తంభం అంటే మతపరమైన వేడుకలో ఉపయోగించే ఔదుంబర చెట్టు యొక్క చెక్క ముక్క మొత్తాన్ని వస్త్రంతో కప్పాలి. బౌద్ధ మతంలో ఈ ఔడుంబర అంటే పాలి సంస్కృతం అనేది పీకస్ రెసెమోసా, పీకస్ గ్లోవిరాటా యొక్క చెట్టు పువ్వు మరియు ఫలాలు సూచిస్తుంది. బౌద్ధ సాహిత్యంలో ఈ చెట్టు లేదా దాని పండు అరుదుగా ఉండడం మరియు పరాన్న జీవుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఇంటి చుట్టూ ఆడుంబర మర్రి చెట్టు, ఫోటియా చెట్టు మరియు ఖైరా అంటే అనాసియా కాటేజ్ నాటకూడదని మన జానపద నమ్మకం. ఎందుకంటే అవి ఇంట్లో నివసించే ప్రజల శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. ఇక ఇంగ్లీష్లో అయితే కస్టస్ ఫిగ్, కంట్రీ ఫిగ్ అని పిలువబడే ఔదుంబర వృక్షాన్ని అనేక మాతృభాష పేర్లు ఉన్నాయి. అత్తిహన్సిగ్నా మర, ఔదుంబర, అతిమర, అత్తిమర మరియు కన్నడలో అత్తిగిడ, హిందీ మరియు ఉర్దూలో గులార్, మలయాళంలో అతి, తమిళంలో క్యాత్ గులార్, తెలుగులో అట్టి, మేడి, మరాఠీలో అట్టి, గులార్, ఉంబర్, గుజరాతీలో అయితే ఉంబ్రో, ఉమర్దో, ఉమరాడో, కాత్ గులార్, పంజాబీలో అయితే గులార్, కాశ్మీర్లో అయితే రుంబల్ మరియు సంస్కృతంలో అయితే జంతుపాల, యజ్ఞాంగ, హేముదుగ్ధర్, సదాఫలాల్. ఉడుంబర అనేది పెద్ద చాలా కఠినమైన ఆకులు కలిగిన వేగంగా పెరిగే చెట్టు. పాత నమూనాలు చాలా పెద్దవిగా మరియు గ్లర్నుగా ఏర్పడతాయి. అయితే దాని అంజూర పండ్లు చెట్టు కాండం మీద లేదా దగ్గరగా పెరగడం అసాధారణం. దీనిని కాలిఫోర్ని అని పిలుస్తారు. దీని బెరడు, ఆకు మరియు పండ్లు ఉపయోగపడతాయి. దీని ఆకులు సరళంగా ఉంటాయి. దీర్ఘచతురస్రాకార, అండాకారము లేదా దీర్ఘచతురస్రాకార, అండాకారాలతో ప్రత్యామ్నాయంగా ఉంటాయి మరియు శిఖరం ఇరుకైనది. లేత పసుపు రంగులో ఉన్న దీని పువ్వులు 10 కేసరాలతో ఏకలింగంగా ఉంటాయి. చిన్న ఆకులేని కొమ్మలపై వికసిస్తాయి. దీని
పండు నారింజ, గులాబీ లేదా ముదురు ఎరుపు రంగుతో సైకోనియం రకానికి చెందింది. ఇది విత్తనాలు మరియు కోత ద్వారా ప్రచారం చేయబడుతుంది. దీనిని ఆహారంలో ఉపయోగించవచ్చు. పండుని ఆకుపచ్చ పండును ఉడికించి తింటారు. పరిపక్వ పండును పచ్చిగా తింటారు. పండును కూడా ఎండబెట్టి పిండితో పోసి పాలతో తింటారు. ఈ ఈ మొక్క ఔషధ వినియోగం గురించి భారతీయ ఆయుర్వేద ఔషధ శాస్త్రంలో అంటే చరక మరియు శుశ్రూష సంహితలు, సిద్ధ వైద్యము మరియు యునాని వైద్యంలో విస్తృతంగా ప్రస్తావించబడింది. చెరకు ఉడంబర లేదా ఆకులను అతిసారము మరియు రక్తస్రావ నివారణగా మరియు శోధ నిరోధకంగా సూచిస్తారు. పుత్రుడు అంతర్గత రక్తస్రావంలో పౌడర్ చేసిన పండ్ల రసాన్ని సూచించాడు. గర్భస్రావాన్ని నివారించడానికి శాలి బియ్యం పొడితో పండ్ల కషాయాన్ని చక్కెర మరియు తేనెతో కలిపి, బెరడు బూడిదను తేనెతో కలిపి ఎక్కిళ్ళలో కలుపుతారు. రంగుల్లో ఉడుంబ లేత పండ్లను ఆవిరి చేసి పెరుగుతో కలుపుతారు. భావ్యంగా ఉడుంబర రబ్బర్ పాలను మధుమేహం వల్ల వచ్చే కురుపులకు పూస్తారు. యునాని వైద్యంలో దాని పండ్లు, వేరు, నీటిని కూడా మధుమేహానికి టానిక్గా సూచిస్తారు. గృహ నివారణ దాని బెరడు నీటితో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. దీనిని కురుపులు లేదా దోమకాటుకు పూయవచ్చు. మేడి చెట్టు అనేది అనేక ప్రయోజకరమైన పండ్లు, ఆకులు మరియు బెరడును కలిగి ఉన్న ఒక ముఖ్యమైన చెట్టు అన్నమాట. దీని పండ్లలో విటమిన్ B2, కాపర్, మెగ్నీషియం, ఐరన్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మేడి పండ్లు పీచు, ఖనిజాలు మరియు విటమిన్లు మంచి వనరులుగా మరియు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడంలో కూడా మేడి చెట్లు సహాయపడతాయి. ఇక దీని యొక్క ప్రయోజనాలు ఏంటివంటే ఔషధ గుణాలు. మేడి పండ్లు, ఆకులు మరియు బెరడు నుంచి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. పండ్లలోని పాలు లాంటి ద్రవము విరేచనాలు మరియు కొన్ని ఛాతీ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. మేడి పండ్లలో కొవ్వులు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పాల ఉత్పత్తులకు ఇష్టపడని వారికి మేడి పండ్లు కాల్షియం మరియు ఐరన్ అందించడానికి మంచి ప్రత్యామ్నాయం అన్నమాట. కొన్ని రకాల మేడి చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. వాతావరణ మార్పుల్లో చెట్ల పాత్ర అనగానే గాల్లో కార్బన్ డయాక్సైడ్ తొలగించడమే ముందుగా గుర్తుకొస్తుంది. కిరణజన్య సంయోజక క్రియలో భాగంగా దీన్ని వాడుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. చెట్లని కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి. దీనిలోని కార్బన్ చాలా వరకు అణువులుగా మారి వృక్ష నిర్మాణానికి తోడ్పడుతుంది. సెల్యులోస్ ఇలాంటిదే. అంతేకాదు కొన్ని చెట్లు కార్బన్ను తమ చుట్టుపక్కల నేలలోనూ స్థిరపడేలా చేస్తాయి కూడా. ఇవి ముందుగా కార్బన్ డయాక్సైడ్, కాల్షియం ఆక్సాలేట్ స్ఫటికాలుగా మారుతాయి. వీటిని చెట్టు మట్టిలోని సూక్ష్మక్రిములు కాల్షియం కార్బోనేట్లుగా మారుస్తాయి. సున్నపు రాయి వంటి వాటిల్లో ఉండే కాల్షియం కార్బోనేట్ చెట్టులోని సేంద్రియ పదార్థాల్లో ఉండే కార్బన్తో పోలిస్తే ఖనిజ రూపంలో కార్బన్ నేలలో చాలా కాలం నిక్షిప్తమవుతుంది. ఆఫ్రికా అడవుల్లో ఉండే ఇరాకో చెట్టు వంటివి ఇలానే కార్బన్ను రాళ్ళుగా మారుస్తుంటాయి. కెన్యాలోని కొన్ని రకాల మేడి చెట్లు ఇలాగే చేస్తుంటాయని స్విట్జర్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ పరిశోధకులు గుర్తించారు. అతి పెద్ద మొత్తంలో కార్బన్ను రాళ్ళ రూపంలో దాస్తుండడం గమనార్హం అన్నమాట. ఒక పళ్ళ చెట్టు ఇలాంటి పనిని చేస్తున్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి. ఇవి తమ కాండం వెలుపల, కలప లోపల కూడా కాల్షియం కార్బోనేట్ ఏర్పరుస్తున్నట్లు తేలింది. సాధారణంగా కాల్షియం కార్బోనేట్ నుంచి కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అందుకే దాని ఆనవాళ్లు గుర్తించడానికి చెట్ల మీద పల్చటి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని చల్లుతారు. అప్పుడు చెట్టు నుండి బుడగలు రావడం గమనించారు. చెట్టు కాండంలోనే కాకుండా దాని చుట్టుపక్కల నేలలోనూ రాళ్ళ రూపంలో కార్బన్ ఉండడం విచిత్రం. ఇందుకు సూక్ష్మక్రిముల కాండం వెలుపల, కలప లోపల స్ఫటికాలను క్షీణింపజేయడం కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మేడి చెట్లను మరింత
ఎక్కువగా నాటితే వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ అధికంగా సంగ్రహించుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పూర్వము ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కొడుకు ప్రహ్లాదుడిని శత్రువైన హరిభక్తుడితో ఎన్నో బాధలు పెట్టాడు. నీ హరి ఎక్కడున్నాడు, ఏ స్తంభంలో ఉన్నాడు చూపించు అని ప్రహ్లాదుని హింసించినప్పుడు తండ్రి ఇందుగలగండు లేడని సందేహం వలదు, విశ్వమంతట తానై ఉన్నాడు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించగా స్తంభం పగలగొట్టగా నరసింహ అవతారంలో శ్రీహరి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి తన బలమైన గోళ్లతో చీల్చి చంపాడు. ఇలా చంపడం వల్ల దుర్మార్గుడైన రాక్షసుడి రక్తం విష్ణువు చేతుల అంటిందని మంటలు పుట్టాయట. అప్పుడు లక్ష్మీదేవి మేడి చెట్టు ఆకులతోనూ ఆ పండ్లతోనూ శ్రీహరి చేతులు తుడిచి ఆ మంటలు బారి నుంచి ఉపశమనం లభించేలా చేసిందట. అయితే అందుకు సంతోషించి విష్ణువు నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలగి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుగాక అని మేడి చెట్టుకు వరం ఇచ్చాడంట. అంతేగాక ఈ చెట్టు నీడన చేసిన జప తపాలు యజ్ఞయాగాలు అపారమైన ఫలితం ఉండుగాక అని ఆశీర్వదించి మేము ఎల్లవేళలా నీయందే ఉంటాము అని చెప్పిండంట. ఇలా మేడి చెట్టుకు చాలా వరాలు లభించాయి. ఈ మేడి చెట్టు దేవతలకు చాలా ఇష్టమైన చెట్టు అన్నమాట. అందరు దేవతలు ఈ మేడి చెట్టులో ఉంటారు. కాబట్టి ఇలాంటి మేడి చెట్టును ఎప్పుడు పూజిస్తూ అంటే వాటర్ పోస్తూ దీన్ని సురక్షితంగా